మౌన పోరాటం మౌన పోరాటం. అవునరా, నువ్వేంటి ఇప్పుడే వచ్చేసావు? నీకు సాయంత్రం వరకు ఆఫీస్ కదా? అదేనమ్మా, మా ఆఫీస్ వాళ్ళు ఈ పిఎఫ్ పేపర్స్ మీద నీ సైన్ చేయించుకుని రమ్మన్నారు. అత్తయ్య, ఇప్పుడేం చేస్తావు? నువ్వు రావడంతోనే పెద్ద ప్రమాదం స్టార్ట్ అయింది. సైన్ ఎలా చెయ్యాలి? సైనా? నాదా? నా సైన్ ఎందుకురా? అదేనమ్మా, నాకు పిఎఫ్ కట్ అవుతుంది కదా, ఈ పిఎఫ్ ఫామ్లో నేను నిన్ను నామినీగా పెట్టాలనుకుంటున్నాను. అందుకే ఆ ఫామ్లో నీ సైన్ కావాలి. ఇదిగో, ఇక్కడ సైన్ చేయమ్మా. సంతకమా? అమ్మా, సంతకం పెట్టమ్మా. పియ్యఫ్ ఏ మనిషైనా పెళ్ళానికి చెందాలనుకుంటాడు, కానీ ఈ మనిషి మాత్రం అమ్మకిస్తున్నాడు. అసలు ఏం మందు పెట్టిందో ఈ దుర్గా మురారికి. అమ్మా, సంతకం పెట్టమంటే అలా చూస్తూ ఉండిపోయావేంటమ్మా? పెట్టమ్మా. రే, నువ్వు చేసిన పనికి ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదురా. అందుకే నేనేం చెప్పలేక అర్థం కాక ఇలా ఉండిపోయాను. ఇదిగో పెన్ను తీసుకో, ఈ పేపర్లు కూడా నువ్వే తీసుకో. నువ్వు చెప్పిన దానికి ఒక్కసారిగా నేను అయోమయంలో పడిపోయాను. నేనేం చేశానమ్మా? ఏరా, నువ్వు ఉద్యోగం ఎప్పుడు మానేస్తున్నావు? అమ్మా, ఒక నెల తర్వాత, ఒక సంవత్సరం తర్వాత, 4-5 ఏళ్ల తర్వాత. అదేంటమ్మా అలా అంటావు? ఎవరైనా ఉద్యోగం 60 ఏళ్ళు వచ్చే వరకు చేస్తారు కదమ్మా. మరి అప్పుడు నేను ఇక్కడ ఉండానా? అమ్మా రే, కొన్ని విషయాల్లో జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలరా. పిఎఫ్ అనేది ఎప్పుడైనా భార్యకి చెందాల్సిన డబ్బు. నీకు అమ్మంటే ఎంత ప్రేమ ఉన్నా నువ్వు దాన్ని నాకు చెందేలా చేయటం అసలు సరైన పని కాదు. ఆ డబ్బు చెందాల్సింది నక్షత్రకే, కాబట్టి దాంట్లో నక్షత్ర సంతకం తీసుకో. అత్తయ్యా, ఏం ఆలోచించావత్తయ్యా? సంతకం పెట్టకుండా తెలివిగా తప్పించుకున్నావత్తయ్యా. కానీ అమ్మా. రేయ్, కానీ లేదు కూనీ లేదు. నీకు అమ్మ మనసు గురించి చాలా బాగా తెలుసు కదా. ఎప్పుడైనా మీ అమ్మ ఇలా డబ్బు కాసుపడిందా? మరి ఇప్పుడు మాత్రం ఆశపడుతుందని ఎలా అనుకున్నావురా? నువ్వు సంతకం నక్షత్రతో తీసుకో. నక్షత్ర, నువ్వు అట్లా సంతకం పెట్టు. పోన్లే, మురారికి ఎలాగో నేను గుర్తుండను, కనీసం మీరైనా గుర్తు పెట్టుకున్నారు. సరే నక్షత్ర, నువ్వు సంతకం పెట్టు. అవన్నీ వదిలేసి పిచ్చిదాన్లా మాట్లాడుకో. రే, పెట్టించురా. అలాగే అమ్మా. పెట్టించు. నక్షత్ర, ఇక్కడ సంతకం పెట్టు. అత్తయ్య, నువ్వు సూపర్ అత్తయ్య. ఐ లవ్ యూ. అమ్మయ్యా, మొత్తానికి తప్పించుకున్నాను. ఇంట్లోకి రాగానే ఇంత పెద్ద ప్రమాదం ఎదురయ్యిందో ఏంటో. దేవుడా, నన్ను అడుగడుగునా కాపాడుతండ్రి. ఇద్దరి మీద ఒక కన్నేసి ఉంచాలి. చాలా అలర్ట్గా ఉండాలి. లేదంటే ఇందాక మనల్ని ఫైనాన్షియల్ గా నష్టం చేయాలని చూసినట్టుగా చాలా తెలివిగా అన్ని వైపుల నుంచి నష్టం చేస్తాడు. కానీ నువ్వు చాలా తెలివిగా ఆ డాక్యుమెంట్ మీద కాఫీ ఉలకపోసావు కదమ్మా. అది పనికి రాకుండా చేసావు కదా. అసలు అవి ఏం పేపర్స్ అండి? ఎందుకు వాళ్ళు మాటిమాటికి ఏదో ఒక పేపర్ మీదనో చెక్ మీదనో సంతకాలు కావాలని చిన్నయ్య గారిని కొడుతున్నారు? అది 5 కోట్ల రూపాయల కోసం
బ్యాంక్ అప్లై చేస్తున్న లోన్ పేపర్స్. ఐదు కోట్ల లోనా? మ్మ్. ఈ విషయం మీకెలా తెలుసు అమ్మగారు? మహేంద్ర కళ్యాణరాముణ్ణి సంతకం పెట్టమని అడుగుతున్న టైంలో చదివేశాను. అమ్మ బాబోయ్, అంత తక్కువ టైంలో అంత స్పీడ్గా ఎలా పట్టేశారండి? నేను లెక్చరర్ని గోదావరి. పిల్లలకు ఖచ్చితంగా చెప్పాల్సిన విషయాన్ని చాలా స్పీడ్గా తెలుసుకుని చెప్పాలి. ఆహా, మీరు సూపర్ అమ్మగారు. వాళ్ళు నన్ను కొడతారన్న భయంతోనో సౌందర్యని హింసిస్తారో అనే భయంతోనో ఆ పేపర్స్ మీద కళ్యాణ్ రాముడు సంతకాలు పెట్టేస్తాడేమోనని కంగారు పడ్డాను. అందుకే వెంటనే వాటి మీద కాఫీ ఒలకపోశాను. దాంతో లోన్ ప్రాసెస్ ఆగిపోయింది. ఆ బ్యాంక్ వాళ్ళు పేపర్స్ ప్రిపేర్ చేసుకుని రావడానికి కొద్దిగా టైం పడుతుంది కదా. ఈలోపు లోన్ ఆలోచనని పూర్తిగా తీసేయచ్చని ఆ పని చేశాను. ఇందుకేనమ్మా నువ్వు నా ఇంటిని బాగు చేయగలవని నమ్మింది. కానీ ఒక్క విషయం తల్లి, ఆ మహేంద్రకి నీకు కళ్ళు కనపడతాయనే డౌట్ రాకపోవచ్చు కానీ ఉన్నట్టుండి జానకికి ఇంత ధైర్యం ఎక్కడ వచ్చిందని మాత్రం ఖచ్చితంగా వాడు డౌట్ పడతాడు. ఆ విషయం గురించి ఆరా తీయటానికి వాడు ప్రయత్నిస్తాడు. వాళ్ళు ప్రయత్నించే గ్యాప్ ఇవ్వకుండా ఇప్పుడు వాడికి పడింది ఒక్క డోసే. దాంతో వాళ్ళ మార్పు వచ్చేదు. వరుసగా గ్యాప్ ఇవ్వకుండా వాడికి ఊపిరాడకుండా ఒకదాని మీద ఒకటి షాక్ ఇస్తూనే ఉంటారు. ఎవరొచ్చుంటారు? అత్తయ్య, అమ్మా, అయ్యో అత్తయ్య, నేనే. చాలా బాగా యాక్ట్ చేసావత్తయ్య, నువ్వు సూపర్. అవంతి, అసలే నా గుండె దడదళ్ళాడిపోతుంటే మళ్ళీ ఎవరొచ్చారో అని చాలా భయపడిపోయాను. అయినా నీ గదిలోకి ఎవరొచ్చినా నేను బ్లూటూత్ లో చెప్తాను కదత్తయ్య, కంగారు దేనికి? కంగారు దేనికంటావేంటవంతి? రాగానే ఆ రఘురాం అడ్డంగా ఉన్నాడనేసరికి గబుక్కు నా గుండె ఆగిపోయిందా? ఆ తర్వాత మురారొచ్చి ఏకంగా సంతకం అనేసరికి నాకు గుండె ఆగిపోయినంత పనైపోయింది. అవునత్తయ్య, మురారి సంతకం అనేసరికి నేను కొంచెం టెన్షన్ పడ్డాను. అమ్మో, మనం అనుకున్నంత తేలిక లేదమ్మా ఇక్కడ నటించటం. ఇంట్లోకి రావడం అయితే సరిగ్గానే వచ్చాను గాని ఇక్కడ వీళ్ళందరి మధ్యలో నా కళ్ళు లేని విషయాన్ని, నేను దుర్గని కాదు అనే విషయాన్ని దాయడం చాలా కష్టంగా అనిపిస్తుంది అవంతి. అయ్యో అత్తయ్య, మీరిప్పుడు అస్సలు అనుకూడని మాటలు భయపడుతున్నానని అనడం, చెప్పడం, మీ పేరు జానకి అని చెప్పుకోవడం, మీకు కళ్ళు కనబడవని చెప్పడం, ఈ మూడు అస్సలు అనొద్దు, అనుకోవద్దు. ఏం చేయమంటావా అవంతి? అప్పుడు మొదలైన కంగారు నాకింకా తగ్గలేదు. ఏదో నువ్వు చెవులో చెప్పిన మాటల్ని బట్టి ఏదో అలా అలా నడిపించేసి తప్పించుకుని వచ్చేసాను గాని అమ్మో చాలా కష్టం. అంతే అత్తయ్య, ఎప్పుడైనా ఎక్కడైనా అంతే. యుద్ధంలో దిగనంతసేపు పర్వాలేదు, యుద్ధం చేసేవచ్చనే అనిపిస్తుంది. కాని యుద్ధంలోకి దిగాక భయం మొదలవుతుంది. ఈ భయం 100లో 99 మందికి వస్తుంది. కాని ఆ భయాన్ని తొక్కిపట్టి యుద్ధం చేస్తేనే మనం గెలుస్తాం.